షీనా రవీనా ఇద్దరు అక్క చెల్లెళ్ళు. కానీ ఇద్దరి పెళ్లిళ్లు మాత్రం భిన్నంగా జరుగుతాయి. షీనా ఒక ధనవంతుల ఇంటికి, రవీనా ఒక బీదవాళ్ల ఇంటికి కోడళ్లుగా వెళ్తారు. హాయ్ రవీనా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదక్క, ఇప్పుడే వంట చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? నేను నా గదిలో కాఫీ తాగుతూ కూర్చున్నాను. బయట చలిగా ఉంది కదా. అదేంటక్క అలా అంటావు? మనిద్దరం ఉండేది ఒకటే సిటీలో కదా. వేడి భరించలేక నా ఒళ్ళంతా చెమటతో తడిసిపోతుంది. మై డియర్ సిస్టర్, నా గదిలో ఏసీ నడుస్తోంది కదా, మరి చల్లగానే ఉంటుంది. వంట మనిషి కిచెన్ లో వంట చేస్తోంది. లంచ్ టైం అవ్వగానే నా గదిలో నుండి బయటికి వెళ్తాను. ఓ అలాగా, మంచిదక్క. మా ఇంటికి రావచ్చు కదా. అలాగే, తప్పకుండా వస్తాను. సరే అక్క, నేను తర్వాత మళ్ళీ మాట్లాడతాను, సరేనా? రవీనా ఫోన్ కట్ చేస్తుంది. ఆమె ఎదురుగా ఆమె అత్తగారు నిలబడి ఉంటుంది. ఎదుగో, ఈ కర్బూజా పండు తినమ్మా. నేనే కట్ చేసి అందరికి తినమనిచ్చాను. ఇది నీ వాట. అయ్యో అత్తయ్య, నేను కట్ చేసేదాన్ని. ఇంకా మీరెందుకు కష్టపడ్డారు? ఈ చపాతీలు చేసి తింటాను. అత్తగారు రవీనా చేతిని పట్టుకుని కూలర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అంతకు ముందే అక్కడ రవీనా ఆడపడుచు మరిది కూర్చునుంటారు. రావదునా, మనం లూడో ఆడుకుందాం. ఇది ఎప్పుడు ఓడిపోతుంది. నువ్వు రావదునా? అది నేను చపాతీలు చేస్తున్నాను. అత్తయ్య గారు కర్బూజా తినడానికి రమ్మన్నారు. మీరేమో లూడో ఆడేందుకు రమ్మంటున్నారు. ఇక వంట కూడా పూర్తి కాలేదు. ఏం పర్వాలేదు వదినా, రోటీలు నేను చేస్తాను. రవీనా ఇంట్లో అందరూ ఆడుతూ పాడుతూ ఉండేవారు. అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటుంటారు. ప్రతిరోజు సాయంత్రం అవగానే ఇంట్లో ఉన్న వాళ్లంతా కూర్చుని సరదాగా గడిపేవారు. హే రవీనా, తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. బయటికెళ్ళి పానీపూరి తినొద్దాం, అలాగే బీచ్కి కూడా వెళ్దాం. వాతావరణం చాలా బాగుంది. రవీనా వెళ్లి త్వరగా రెడీ అయి వస్తుంది. ఇద్దరూ కలిసి సరదాగా బయటికి వెళ్తారు. అప్పుడే షీనా రవీనాకి ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావు రవీనా? అది అక్క, నేను ఇంటికి వెళ్ళగానే నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. మా ఆయనతో కలిసి బీచ్కొచ్చాను. నువ్వు చెప్పేం చేస్తున్నావు? నేను నా గదిలో కూర్చుని టీవీ చూస్తున్నాను. అయ్యో అక్క, నువ్వు కూడా బీచ్కి రావచ్చు కదా. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. బైక్ మీద వస్తుంటే ముఖానికి చల్లటి గాలి తగులుతుంది. ఎంత హాయిగా ఉందో. అయ్యో లేదు లేదు, బైక్ మీద. నీకు మా ఇంటి గురించి పూర్తిగా తెలుసు కదా. ఓకే, రేపు నువ్వే మా ఇంటికి రావచ్చు. చెప్తానక్క, అత్తగారితో మాట్లాడి చెప్తాను. రవీనా ఫోన్ కట్ చేస్తుంది. నీకు ఎప్పుడు అనిపిస్తుంటుంది కదా, నువ్వు కూడా మీ షీనా అక్కలాగా డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుంటే చాలా బాగుండేదని. ఇప్పుడు నేనేమైనా బీద కుటుంబంలో ఉన్నానా ఏంటి? కడుపు నిండా తింటున్నాను, తాగుతున్నాను, మంచి బట్టలు వేసుకుంటున్నాను, సరదాగా బయట తిరుగుతున్నాను. ఇంకా ఏం కావాలి? ఇంట్లో వాళ్ళ కోసం పానీపూరి ప్యాక్ చేయించు. తరువాతి రోజు షీనా ఇంట్లో, ఏమండి, సాయంత్రం రవీనా వాళ్ళ ఇంటికి వెళ్దాం. చాలా రోజుల నుండి రమ్మని పిలుస్తోంది. నాకంత టైం లేదు డియర్. రాత్రి నాకు ఒక పార్టీ ఉంది, బిజినెస్ కి సంబంధించింది. డ్రైవర్ని తీసుకుని నువ్వు వెళ్ళు. వద్దండి, అలా బాగుండదు. పెళ్ళైన తర్వాత భర్తతో లేకుండా భార్య బయటకు వెళ్తే బాగుండదు. ఏంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా మాట్లాడుతున్నావు? మా అమ్మని చూడు, తను సోషల్ లైఫ్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. నీతో రావడం నాకు వీలు కాదు. సరే, సాయంత్రం ఎక్కడికైనా బయటకు వెళ్దామా? సాయంత్రం బయట వాతావరణం చాలా బాగుంటుంది. డార్లింగ్, ఇప్పుడే చెప్పాను కదా రాత్రికి పార్టీ ఉందని, అది కూడా తాజ్ హోటల్లో. నీకు కూడా రావాలనుంటే చెప్పు. నాకు తాజ్కి రావాలని లేదు. సరే, ఇక మీరు వెళ్ళండి. అది చెప్పి భర్త ఆఫీస్కి వెళ్లిపోతాడు. షీనా రోజంతా తన గదిలో కూర్చుని టీవీ చూడటమే లేక మొబైల్లో గేమ్స్ ఆడుతూ గడిపేది. ఒకసారి ఇంట్లో మిగతా వాళ్లతో కలిసి కాసేపు మాట్లాడదామని బయటికి వస్తుంది. హలో షీనా, నాతో ఏదైనా పనుందా? ఇలా నా గదిలోకి వచ్చావేంటి? ఏం లేదత్తయ్యా, కాస్త బోరుగా అనిపించింది, అందుకే. అలాగా, తంబూరా ఆడతావా? మేమందరం ఆన్లైన్లో ఆడుతున్నాం. నువ్వు నీ గదిలోకి వెళ్ళి ఆడు. నీకు నేను లింక్ పంపిస్తాను. షీనాకు అర్థమవుతుంది అత్తగారు తనని వెళ్లిపోమ్మని అంటోందని. షీనా అక్కడి నుండి వెళ్లిపోతుంది. కొద్దిసేపు మొబైల్లో గేమ్ ఆడుకుంటుంది. ఆ తర్వాత ఏదో ఆలోచించుకుని ఇంటి బయటికి వస్తుంది. షీనా బయటికి వచ్చి డ్రైవర్తో రవీనా ఇంటికి తీసుకువెళ్లమని చెప్తుంది. మా చెల్లెలు రవీనా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. అలాగే మేడం గారు. దారిలో ఏదైనా స్వీట్ షాప్ కనిపిస్తే కారు ఆపు. షీనా స్వీట్ షాప్కి వెళ్లి రకరకాల స్వీట్లు కొంటుంది. షీనా తన చెల్లెలు రవీనా ఇంటికి వెళ్లేసరికి ఇంట్లోని వాళ్లంతా ఒకే చోట కూర్చుని ఉంటారు. ఓ షీనా, నువ్వా? రామ్మారా, అక్కడ బయట ఎందుకు నిలబడ్డావు? నమస్తే అత్తయ్య గారు, రవీనా ఎక్కడుంది?
ఇప్పటి వరకు రవీనా ఇక్కడే ఉంది. ఎక్కడికెళ్ళింది? రోహన్ వెళ్ళి చూడు, వదిన ఎక్కడుందో. మమ్మీ, బహుశా నువ్వు ఏవో బట్టలు ఇచ్చావు కదా, అవి సర్దడానికి వదిన తన గదిలోకి వెళ్ళుంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. రోహన్ వద్దు, నేను తన గదిలోకి వెళ్తాను. షీనా రవీనా గదిలోకి వెళ్తుంది. అప్పుడు రవీనా పక్కింటి ఆవిడతో కబుర్లు చెప్తూ ఉంటుంది. అయ్యో అక్క, నువ్వెప్పుడొచ్చావు? పద పద, డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్దాం. వద్దులే, అక్కడికి వెళ్ళి అందరినీ ఎందుకు ఇబ్బంది పెట్టడం? నీ గదిలోనే కూర్చుందాం. అయ్యో అక్క, అలా అంటావేంటి? నువ్వొచ్చావు కదా, అందరూ నిన్ను కలవాలని అనుకుంటారు. పద వెళ్దాం. రవీనా షీనా కలిసి డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్తారు. అప్పుడే రవీనా అత్తగారు అందరికీ టీ టిఫిన్ తయారు చేసి తీసుకొస్తారు. అయ్యో అత్తయ్య, మీరెందుకు కష్టపడతారు? ఎందుకంటే మనిద్దరం కూర్చొని మాట్లాడుకునేందుకు. అత్తయ్య, ఇక మీరు కూర్చోండి. రవీనా ఇంటి వాతావరణం షీనాకి ప్రత్యేకంగా అనిపిస్తుంది. నేనింత మంచి టిఫిన్ తిని ఎన్ని రోజులైందో గుర్తే లేదు. ఎంత టేస్ట్గా ఉందో మీ ఇంట్లో టిఫిన్. మా ఇంట్లో రోజు ఉదయం ఇలాంటి టిఫినే ఉంటుందక్క. సరే గాని భోజనంలోకి ఏం చేయమంటావు అక్క? రవీనా, షీనాకి అది చేసి తినిపించు. మన ఊరి పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నావు చూడు, అది. అలాగే అత్తయ్య, అదే చేస్తాను. రవీనా ఆడపడుచు మరిది అత్తగారు కలిసి షీనాతో మాట్లాడుతూ కూర్చుంటారు. మధ్యాహ్నం లంచ్ టైం అవ్వగానే అందరూ కలిసి కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ సరదాగా భోజనం చేస్తారు. తర్వాత అంతాక్షరి ఆడుకుంటారు. బోలెడన్ని కబుర్లు కూడా చెప్పుకుంటారు. షీనా సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తుండగా రవీనా అత్తగారు ఆమెకు కొంత డబ్బిస్తుంది. షీనా, మొదటిసారి నీ చెల్లెలింటికొచ్చావు. నిజానికి మేము మీ అంత ధనవంతులం కాదు గాని నేను పెద్దదాన్ని కదా, ఈ చిన్న గిఫ్ట్ ని తీసుకోమ్మా. నువ్వు వస్తున్నావని ముందే తెలిసుంటే మంచి చీర కొనిపెట్టేదాన్ని. షీనా వెంటనే అత్తగారి కాళ్లు పట్టుకుని వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఇలా అంటుంది. నేను కేవలం డబ్బు విషయంలో మాత్రమే ధనవంతురాలి, కానీ రవీనా మాత్రం బంధాల్లో ధనవంతురాలు. జీవితంలో నిజమైన సంతోషం, నిజమైన సుఖం తన వాళ్లతో పాటే ఉంటాయి, డబ్బుతో మాత్రం కాదు. అది చెప్పి షీనా అక్కడి నుండి వెళ్లిపోతుంది. రవీనా తన అత్తగారిని చూసి నవ్వుతుంది. జగదీష్ కు రైల్వే స్టేషన్లో ఒక తినుబండారాల బండుండేది. వచ్చిపోయే ప్రయాణికులు ఎంతో ఇష్టంగా జగదీష్ గప్చిప్లు తింటుండేవాళ్లు. అంతా చాలా సవ్యంగా సాగుతుంది. తను రోజు సంతోషంగా ఇంటికొచ్చేవాడు. అలాగే తన భార్యకు ఆ రోజు సంపాదించింది ఇస్తుండేవాడు. అంతా ఇలాగే సాగుతూ ఉందనుకో సవిత, చాలా తొందరలోనే మనం ఒక సొంత ఇంటిని కొనుక్కోవచ్చు. మీ నోట్లో చక్కెర కలిపిన పెరిగిపోయాలి. భగవంతుడు ఇలాగే మన మీద కృప చూపిస్తూ ఉండాలి. నాన్న, ఆ ఇంట్లో నాకంటూ విడిగా ఒక గది ఉండాలి. అలాగే నాకు కూడా. అలాగే, తప్పకుండా. కొన్ని నెలల తర్వాత జగదీష్ బండి దగ్గరికి పోలీసులొచ్చారు. చూడు, నీ బండి ఇల్లీగల్. నువ్వు మాతో పాటు పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉంటుంది. కానీ సార్, నేను చాలా ఏళ్ల నుంచి ఇక్కడి నుండి బండి పెడుతున్నాను. అదంతా నాకు తెలీదు. నాతో పాటు పోలీస్ స్టేషన్కు పద. జగదీష్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. అక్కడ ఇన్స్పెక్టర్ తనకు వార్నింగ్ ఇచ్చాడు. వీలైనంత త్వరగా నీ బండి తొలగించు, లేదంటే ఇల్లీగల్ గా బండి పెట్టిన నేరం కింద నిన్ను లోపల వేయగలను. కానీ సార్, నేనెక్కడికి వెళ్ళాలి? అదంతా నాకు తెలియదు. వీలైనంత త్వరగా అక్కడి నుంచి బండి తీసేయి. ఇన్స్పెక్టర్ వార్నింగ్ విని జగదీష్ ఆందోళనలో పడ్డాడు. తను నేరుగా తనింటికెళ్లాడు. అక్కడ తన భార్యకు జరిగిందంతా వివరించాడు. ఇక మన బతుకులేం కావాలి? మనం ఎక్కడికి వెళ్ళాలి? మీరేం బెంగపడకండి, భగవంతుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మనకు ఏదో ఒక మార్గం తప్పకుండా దొరుకుతుంది. ఇక భారమంతా ఆయనదే. నేను కాసేపటి తర్వాత తిరిగి వస్తాను. జగదీష్ ఇంట్లోంచి బయటకొచ్చాడు. ఇక తన బండి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను నా బండి ఎక్కడ పెట్టాలి? నేను నాతో పాటు నా కుటుంబం కడుపు ఎలా నింపగలను? భగవంతుడా! ఇదే ఆలోచించి ఆలోచించి జగదీష్ ఆందోళన పడుతున్నాడు. తనసలు రోడ్డుని పట్టించుకోవడం లేదు. తనకు వెనక నుంచి వస్తున్న ట్రక్ హారన్ సౌండ్ కూడా వినిపించడం లేదు. అంతే, ధడేల్! ఆ ట్రక్ జగదీష్ ని గుద్దేసింది. జగదీష్ ను వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. కానీ రక్తం ఎక్కువగా కారిపోవడం కారణంతో తన ప్రాణాలు దక్కలేదు. ఆడిపాడుతున్న జగదీష్ కుటుంబం సంతోషాలు దూరమయ్యాయి. కొన్ని రోజుల తరువాత ఈ కుటుంబం కొంచెం కుదుటపడింది. ఇక నేనే ఏదైనా పని వెతుక్కోవాల్సి ఉంటుంది. వద్దమ్మా, నేను లేనా? నేను పనిచేస్తాను. వద్దు బాబు, నువ్వింకా చాలా చిన్న పిల్లవాడివి. మరీ అంత చిన్నవాణ్ణి కాదు. నేనుండగా మీరు పనిచేయడానికి వీల్లేదు. నేను నాన్న బండి మీద గప్చుప్లు అమ్ముతాను.
ఆ బండి ఉంటేనే కదా నువ్వు గప్చుప్పులు అమ్మడానికి. అంటే ఏంటి? ఆ రోజు మీ నాన్న అదే బెంగతో చనిపోయారు. పోలీసులు మీ నాన్న బండిని ఇల్లీగలని తేల్చేశారు. ఇంకా ఏమన్నారంటే వీలైనంత త్వరగా దాన్ని తొలగించాలని. ఇప్పుడు మనం ఏం చేద్దామమ్మా? తెలీదు, ముందు వెళ్ళి బండి తొలగించుకుందాం. సవిత ఇంకా తన పిల్లలు బండి దగ్గరికి చేరుకున్నారు. ఆ బండి తొలగించడం మొదలెట్టారు. అప్పుడే పక్కనే బామడి పెట్టుకునే ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరకొచ్చాడు. నమస్కారం వదిన గారు. అన్నయ్య గురించి విని చాలా బాధ అనిపించింది. తను నాకు చాలా మంచి మిత్రుడు. ఒకవేళ మీకు సహాయం ఏదైనా అవసరమైతే నాకు తప్పకుండా చెప్పండి. చూడండి, ఆయన పోయిన తర్వాత ఇప్పుడు నేను ఏదో ఒక పని చెయ్యక తప్పదు. మీ దగ్గర నేను చేయగలిగే పనేదన్నా ఉంటే నాకు చెప్పండి. మీరు చెయ్యగలిగేది లేదు, కానీ ఈ కుర్రాడు చేయగలడు. వీడింకా చిన్నవాడండి. బాబాయ్, మీరు పనేంటో అది చెప్పండి. ఇదే మీ నాన్న చేసిన పనే. నువ్వు ట్రైన్ లోపల తిరిగి తిరిగి గప్చిప్లు అమ్మాలి. దాంతో మంచి ఆదాయం ఉంటుంది. అలాగే బండి గురించి చింత కూడా ఉండదు. కానీ నువ్వు ఆ పని చెయ్యగలవా? తప్పకుండా. కానీ బాబు, నువ్వింకా చాలా చిన్నపిల్లవాడివి. పైగా నీకు స్కూల్ కూడా ఉంది. అమ్మా, నేను స్కూల్కి వెళ్తాను, అలాగే డబ్బు కూడా సంపాదిస్తాను. నువ్వేం నా గురించి బెంగపడకమ్మా. రామ్కు దారి దొరికింది. తర్వాతి రోజు నుంచే తను తల మీద గంప పెట్టుకుని బయలుదేరాడు. గప్చిప్లు గప్చిప్లు బాబు, గప్చిప్లు గప్చిప్లు బాబు, గప్చిప్లు గప్చిప్లు. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు రామ్ గప్చుప్లు చాలా బాగా నచ్చాయి. ఇక ఒక్కసారిగా తన వ్యాపారం పెరగడం మొదలైంది. ఇక నుంచి తను రోజు పొద్దున స్కూల్కెళ్లేవాడు. స్కూల్ నుంచి తిరిగొచ్చాక 4-5 గంటలు ట్రైన్ లోపల గప్చుప్లు అమ్ముతుండేవాడు. ఇక సంపాదించిన డబ్బు మొత్తం తన తల్లి చేతిలో పెట్టేవాడు. అద్భుతం! ఈ రోజు నీకు ఒక మంచి ఆదాయం వచ్చింది. అది ఈరోజు నేను 6 ట్రైన్లకు బదులు 8 ట్రైన్లలో గప్చుప్లు అమ్మానమ్మా. నీకు తెలుసా అమ్మా, అందరికీ నా గప్చుప్లంటే చాలా ఇష్టం. ఎందుకుండదు? నువ్వంతగా కష్టపడుతున్నావు కదా. కానీ బాబు, కొంచెం నీకు విశ్రాంతి కావాలి. రోజు రాత్రి నిద్రపోతాను కదా. అంటే నా ఉద్దేశం, ఒకసారి సెలవు తీసుకుని స్నేహితులతో పాటు ఆడుకోవడానికి వెళ్ళు. మీ నాన్న చనిపోయిన దగ్గర్నుంచి నువ్వు ఆడుకోవడానికే వెళ్ళలేదు. అమ్మా, నేనిప్పుడు పెద్దవాణ్ణి అయిపోయాను. నాకు ఆడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ పరంపర కొన్నేళ్ల దాకా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు రామ్ స్కూల్ నుంచి కాలేజ్కి చేరుకున్నాడు. ఒకరోజు తను ట్రైన్లో గప్చుప్లు అమ్ముతున్నప్పుడు తన కాలేజ్లో చదువుకునే కొందరు కుర్రాళ్ళు తనను చూశారు. వేడ మన కాలేజ్లో చదువుతున్నాడు కదా. వాడు గప్చుప్పుల వాడు. అసలు ఇలాంటి వాళ్లకు మన కాలేజీలో అడ్మిషన్ ఎలా ఇచ్చారో ఏమో. ఆ కుర్రాళ్ళు రామ్ మీద సెటైర్లు వేయడం మొదలెట్టారు. కానీ వాళ్ళ మాటల వల్ల రామ్ మీద ఎలాంటి ప్రభావం పడలేదు. రామ్ చేసే ఈ పని వల్లనే తన ఇల్లు గడుస్తుండేది. తన చెల్లెలు కవిత కాలేజ్లో చదువుతోంది. తను సంతోషంగున్నాడు. అమ్మా, ఇదిగో తీసుకో, కవిత కాలేజ్ ఫీజు. ఇక ఈ డబ్బేమో తన కోసం కొత్త బట్టలు కొనండి. తన పుట్టినరోజు వస్తుంది కదా. అలాగే. రామ్ సంతోషం తన కుటుంబ సంతోషంలోనే ఉంది. 1 సంవత్సరం తర్వాత రామ్కు ఎంబీఏ కాలేజ్లో అడ్మిషన్ దొరికింది. ఈ రోజు తను చాలా సంతోషంగున్నాడు. నేను ఏదైనా చేసుండొచ్చమ్మా. ఈ రోజు నా కల నెరవేరబోతోంది. అవును, భగవంతుడెప్పుడూ నీకు తోడుగా ఉంటాడు నాన్న. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండు. రామ్ ఎంబీఏ చేస్తున్నా కూడా ట్రైన్లో గప్చిప్లు అమ్మే పని కొనసాగించాడు. ఇక చూస్తూ ఉండగానే రామ్ ఎంబీఏ కూడా పూర్తయిపోయింది. అలాగే తన చెల్లెలు చదువు కూడా పూర్తయింది. అమ్మా, ఇప్పుడు నేను సొంతగా బిజినెస్ చేయాలనుకుంటున్నాను. అది ఎలాంటి బిజినెస్? చాయ్ ఇంకా అల్పాహారం. అంటే ఏంటి? అమ్మా, చాయ్ ఇంకా అల్పాహారం బిజినెస్ చాలా చిన్నగా కనిపించొచ్చు, కానీ దీంట్లో మంచి సంపాదన ఉంటుంది. నా కోరికేంటంటే నా బిజినెస్ చైన్ ప్రతి కూడలి అలాగే ప్రతి మూలలో ఉండాలి. ఖచ్చితంగా ఉంటుంది. సవిత కూడా రామ్కు సహకరించింది. ఇక వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ మొదటి చాయ్ అల్పాహారం హోటల్ తెరిచారు. ఇక రామ్ ఆలోచన అక్షరాల సరైందే. చాయ్ హోటల్లో అందరికంటే ఎక్కువ కస్టమర్లు రావడం మొదలైంది. తను అల్పాహారంలో లభించే పదార్థాలు కూడా పెంచాడు. కొన్ని నెలల తర్వాత, అమ్మా, ఇప్పుడు నా దగ్గర 5 లక్షల రూపాయలున్నాయి. నేను కొత్తగా మరో 2 హోటళ్లను తెరవగలను. అయితే మరింక ఆలస్యం దేనికి? రామ్ మరో 2 హోటళ్లు తెరిచాడు. ఒకటి రైల్వే స్టేషన్లో, ఇంకోటి మార్కెట్లో. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తన చాయ్ అల్పాహార హోటళ్లు నడుస్తున్నాయి. ఇక అన్ని హోటల్లో కస్టమర్ల గుంపు ఎక్కువగా ఉంటుంది. కేవలం 2 సంవత్సరాలలోపే రామ్ చాయ్ అల్పాహార చైన్లో 25 హోటళ్లు తెరిచాడు. తన ఫోటోలు న్యూస్ పేపర్లలో వేయడం మొదలెట్టారు.
అమ్మా చూడు, అన్నయ్య ఫోటో పేపర్లో వేశారు. నిజమా? ఈరోజు నువ్వు నా పేరు నిలబెట్టావు నాన్నా. చెప్పాలంటే ఈ ఘనత మొత్తం మీకే దక్కుతుందమ్మా. నాకు కాదు, ఈ ఘనత అంతా నీదే. అలాగే నీ కష్టానికే దక్కుతుంది. ఆడి పాడే వయసులో నువ్వు పని చేయాల్సి వచ్చింది. అమ్మా, నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం ఇదే. నేను వ్యాపారాన్ని ప్రాక్టికల్గా నేర్చుకున్నాను. బహుశా అందుకనే నా చాయ్ అల్పాహార హోటళ్లు ఇంత పెద్ద బిజినెస్గా మారాయనుకుంటా. భగవంతుని దయ వల్ల నువ్వు జీవితంలో ఇంకా పైకి రావాలి. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. ఆ సంవత్సరం రామ్కు యంగెస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్ అవార్డు ఇవ్వడం జరిగింది. సార్, అసలు మీకు చాయ్ బిజినెస్ చిన్న బిజినెస్ అనిపించడం లేదా? లేదు, ఏ బిజినెస్ అయినా చిన్నదో లేదో పెద్దదో కాదు. ఇక నేనైతే ఎన్నో సంవత్సరాల దాకా ట్రైన్లో గప్చుప్లు అమ్మాను. దాంతో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద బిజినెస్. మాకు తెలిసింది మీ ఎంబీఏ అలాగే మీ చెల్లెలు చదువుకైనా ఖర్చంతా మీరే భరించారట. అవును, ఎందుకంటే ఆ సమయంలో మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. అలాగే బహుశా నా సిచ్యువేషనే కారణం అనుకుంటా ఈరోజు నేను సక్సెస్ఫుల్ అవ్వడానికి. ఆ చిన్నపిల్లడు రామ్ ట్రైన్లో గప్చుప్లు అమ్మడానికి సిగ్గుపడలేదు. అందుకే ఈ పెద్ద రామ్కు ఛాయ్ అమ్మడంలో సిగ్గు అనిపించలేదు. అమేజింగ్! మీరంతా విన్నారు కదా, రామ్ చెప్పింది అక్షరాల నిజమే. ఏ బిజినెస్ అయినా కూడా చిన్నదో లేదా పెద్దదో కాదు. రామ్ సక్సెస్ వెనక ఉన్నది కూడా తన సిచ్యుయేషన్. తను తన సమస్యలను తీర్చుకుంటూ తన తలరాతనే మార్చుకున్నాడు.